చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని ఏఓబి అటవీ ప్రాంతంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో పోలీసులు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తాజాగా 7 నక్సలైట్లు మృతి చెందారు. ఎన్కౌంటర్ ఘటనను ఏపీ అదనపు డీజీపీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. నిన్న హిడ్మా సహా 6 మావోయిస్టులు హతమైన ఘటన తర్వాత ఇవాళ పోలీసులు మళ్లీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులు అడవుల్లో దాక్కుని ఉన్నారని ఇన్పుట్ ఆధారంగా గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బలగాలు జాయింట్ కూంబింగ్ చేపట్టాయి. ఉదయం 8 గంటల సమయంలో గుత్తులూరు హిల్ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. రిటాలియేట్ చేస్తూ పోలీసులు కాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చారు. పోలీసుల కాల్పుల్లో 7 నక్సలైట్లు చనిపోయినట్లు అదనపు డీజీపీ లడ్డా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఏఓబి అటవీ ప్రాంతంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో పోలీసులు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తాజాగా 7 నక్సలైట్లు మృతి చెందారు. ఎన్కౌంటర్ ఘటనను ఏపీ అదనపు డీజీపీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. నిన్న హిడ్మాసా 6 మావోయిస్టులు హతమైన ఘటన తర్వాత ఇవాళ పోలీసులు మళ్లీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులు అడవుల్లో దాక్కుని ఉన్నారని ఇన్పుట్ ఆధారంగా గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బలగాలు జాయింట్ కూంబింగ్ చేపట్టాయి. ఉదయం 8 గంటల సమయంలో గుత్తులూరు హిల్ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. రిటాలియేట్ చేస్తూ పోలీసులు కాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చారు. పోలీసుల కాల్పులో 7 నక్సలైట్లు చనిపోయినట్లు అదనపు డీజీపీ లడ్డా తెలిపారు. ఇక ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాలైనటువంటి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే మావోయిస్టులను ఏరుపరేసే విధంగా, జల్లెడు పెట్టే విధంగా ఏపీ పోలీసులతో పాటు అటు తెలంగాణ పోలీసులు, ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా పోలీసులు కూడా జల్లెడు పెడుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా తూర్పుగా ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే పలువురు మావోయిస్టులు చనిపోయినట్లుగా మనకి ఉన్నటువంటి సమాచారం అయితే అందుతుంది. నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఏవైతే ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి విషయం కూడా తెలిసిందే. హిడ్మాతో పాటు కూడా హిడ్మాకు సంబంధించినటువంటి భార్య సతీమణి కూడా మృతి చెందింది. ఆయనతో పాటు కూడా మరొక 4 మావోయిస్టులు చనిపోయినట్లుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్పష్టత తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు కూడా, అంటే నిన్నటి నుంచి మంగళవారం నుంచి కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మరొక 6 ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా, 6 మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లుగా ఇప్పటికే ఏదైతే విజయవాడలో జరుగుతున్నటువంటి మహేష్ చంద్ర లడ్డా పూర్తిగా ధృవీకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా ఏజెన్సీలో నక్సల్స్ కు పోలీసులకు మధ్యన అయితే కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంకా అది కొనసాగుతూనే ఉంది. 6 నుంచి 7 మావోయిస్టులు చనిపోయి ఉంటారని అయితే ఇప్పటికే మాకు సమాచారం అయితే అయింది. దీనికి పూర్తి వివరాలు అయితే మాకు తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా అటు ఛత్తీస్గఢ్ నుంచి అలాగే ఏపీకి రావాలన్నటువంటి మావోయిస్టులు యత్నం అయితే చేస్తున్నట్లుగా కొంత ఇంటెలిజెన్స్ నిఘా సమాచారంతో మేము పూర్తి స్థాయిలో ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించినటువంటి అడగడులు వాటికి సంబంధించిన కదలికల మీద పూర్తి స్థాయిలో ఏపీ పోలీసు, అటు తెలంగాణ పోలీసు, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అయితే నిఘా వర్గాలకి కదలికలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో సుమారుగా ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్ ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాన్ని ఇప్పటికే పోలీసు యంత్రాంగానికి ఒక సమాచారం ఉండడంతో పూర్తి సమాచారంతో మాత్రమే వాళ్ళ మీద అటాక్ చేశారు. ఎదురు కాల్పుల్లో
మావోయిస్టులు భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వాళ్ళ నుంచి సేకరించినటువంటి సమాచారం ఏదైతే ఉందో, అంటే నిన్న చనిపోయినటువంటి హెడ్మా అనేది సుమారుగా 5-6 రాష్ట్రాలకు సంబంధించి, అటు ఛత్తీస్గఢ్ అవనియండి, లేక ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినవి ఈ 4 ప్రాంతాల రాష్ట్రాలకు కంటి మీద కునికి లేకుండా పోలీసులకు కంటి మీద కునికి లేకుండా చేసినటువంటి హెడ్మా నుంచి సరైన సమాచారం అందుకోవడంతోనే నిన్న కాకినాడ అవనండి లేదా విజయవాడలో అవనియండి ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారు, అసలు గిరిజన ప్రాంతాల్లో అంటే ఏజెన్సీ దట్టమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైదాన ప్రాంతాల్లో ఒక్కసారిగా వాళ్ళ కదలికలు తెలియడానికి గల కారణం వాళ్ళ దగ్గర ఉన్న హెడ్మా దగ్గర ఉన్నటువంటి సమాచారంతో మాత్రమే మేము వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి అయితే ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అయితే ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులను ఇప్పటి వరకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడ ఎవరికి ప్రమాదం జరగకుండా ఆపరేషన్ అయితే పూర్తి చేశాము. దీనికి సంబంధించి ఏపీ పోలీసులంతా కూడా పూర్తి స్థాయిలో కష్టపడారని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర చరిత్రలో ఎంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే మొదటిసారి కావడంతో కూడా ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లోని కూడా ఇది చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ఏరియాలకు సంబంధించిన కమిటీ సభ్యులతో ప్లాంటూన్ టీంలను అయితే పట్టుకున్నారు. అయితే వెపన్స్ అయితే మట్టికి సుమారుగా 45, అలాగే 272 రౌండ్స్, అలాగే 2 మ్యాగజైన్లు, అలాగే 700 గ్రాముల వైరు, అలాగే ఇతర సామగ్రిని అయితే ఇప్పటికే పోలీసులు అయితే కంట్రోల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనుగొంది. అయితే మా ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ ఇంకా పూర్తి చేయలేదు, ఇంకా కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది. ఇందులో పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలపడం జరుగుతుంది. మా ఇంటెలిజెన్స్ విభాగంలో ఈ విషయంలో బాగా పనిచేసిందని చెప్పేసి అయితే ఇప్పటికే లడ్డా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కొద్ది రోజుల పాటు కూడా ఈ యొక్క కూంబింగ్ ఏఓబీలో ఉన్నటువంటి మావోయిస్టులు ప్రతి ఒక్కరిని ఏరిపరిసే విధంగానే అటు తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసు వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణలో కొంతమంది ఇటీవలే సరెండర్ అయ్యారు. వాళ్ళ ద్వారా కూడా కొంత సమాచారం అయితే బయటకు వచ్చింది. అందువల్ల కొన్ని చోట్ల రోజు షెల్టర్ తీసుకున్నటువంటి ఏపీలో పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి మావోయిస్టుల తాలూకా కదలికలపై ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడంతో వీళ్ళందరినీ ఇప్పటికే పట్టుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిన్న చనిపోయినటువంటి హెడ్మా తాలూకా హెడ్మా దగ్గర లభించినటువంటి డేటా ఆధారంగానే వీళ్ళందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇటు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అలాగే ఛత్తీస్గఢ్, తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులు అందరినీ ఇప్పటికే లొంగుకోమని 10 మార్లు చెప్పినప్పటికీ కూడా వీళ్ళెవరూ ప్రతిదాడులు చేయడంతోనే పూర్తి స్థాయిలో అంటే వీళ్ళ టార్గెట్ కూడా 2025 మార్చి కల్లా కూడా మావోయిస్టులు లేరు అనే విధంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు, అమిత్ షా తీసుకున్నటువంటి నిర్ణయాలకు వీళ్ళందరినీ వేడి పడేస్తున్నారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రంపచోడవరం ప్రాంతంలో, అడవి ప్రాంతంలో మరొకసారి కాల్పులు జరగడం, మావోయిస్టులకి పోలీసుల మధ్య జరుగుతున్నటువంటి ఎదురు కాల్పుల్లో ఇప్పటికే మరొక 6 నుంచి 7 వరకు అంటే టోటల్ గా నిన్న జరిగినటువంటి 6, ఈ రోజు ఒక 6 నుంచి 7 అయితే మొత్తం సుమారుగా చూసుకుంటే 12-13 మంది మావోయిస్టులు ఇప్పటికే మృతి చెందినట్లుగా పోలీసులు అధికారులు అయితే ఇప్పటికే సమాచారం అయితే అందించారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతాలన్నిటినీ కూడా అంటే అటు రంపచోడవరం నుంచి మొదలుకొని ఇటు మన్యం జిల్లా వరకు ఉన్నటువంటి అటవీ ప్రాంతాలన్నిటినీ కూడా పోలీసులు అయితే గట్టి బందోబస్తు నడుమ కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అణువణువుని పరీక్షించి మావోయిస్టుల కదలికలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి వాళ్ళని హతం చేసే పని మీద అయితే పోలీసు వర్గాలు అయితే పనిచేస్తున్నాయని చెప్పాలి. అదే రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది సుమారుగా ఈ మావోయిస్టులు అందరినీ కూడా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏవైతే ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఉన్నటువంటి 50 మంది మావోయిస్టులను పట్టుకోవడం రాష్ట్రంలో ఇదే మొదటిసారిగా అని కూడా చెప్పొచ్చు. అయితే పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారంతో పక్కా నిఘా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా మట్టుపెట్టే దిశగా ఇటు ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు అయితే పనిచేస్తారని చెప్పొచ్చు ప్రధానంగా. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ.